బెరడు తీసేటప్పుడు భయం వేస్తుంది. భయపడి మాకే, నా దగ్గర ఉప్పు పసుపు ఉందిగా, చూసుకున్నావులే. ఏ ఇవ్వకే, కాళ్ళు చేతులు బానే ఉండాయిగా, నువ్వుదా. అమ్మా అన్నం తిని 4 రోజులు అవుతుందమ్మా, కడుపు కాలిపోతుంది, ఏదైనా దానం చేయండి అమ్మా. అమ్మా ఓ అన్నా, ఇటరా. తింటానికి గిన్నుందా? ఉందమ్మా. ఓసే నువ్వు కూడా తీవే. సరే దీంట్లో పెట్టు, ఇదిగో. కడుపు నిండా తింటాను, మీరు చల్లగా ఉండాలమ్మా. డబ్బులు ఇద్దన్నావు, అన్నం ఇచ్చేసావే. దానిలో తప్పే ఉంది. ఒక పూట బో తినకపోతే మనకి ఎంత ఆకలి అయ్యిద్ది. 4 రోజులు తినకుండా ఉంటే కట్టంగా ఉంటది కదే. అవును కదా. ఆ ఏటగాళ్ళని నమ్మి అడవి కుక్కలను అడవిలోకి పనికి వెళ్తున్నాం. తిరిగి వస్తావా? భయపడ మాకే, మీ అయ్యి తీసుకొచ్చిన వాళ్ళేగా, మంచి ఆటగాళ్ళే అయి ఉంటారు. మిమ్మల్ని నమ్ముకునే ఈ అడవిని ఎక్కువ వేలం పెట్టి పాడాను. జాగ్రత్తగా పని చేసుకోండి. మీ కాపలా కోసమే 2 వేటగాళ్ళని రప్పించాను. మరి అయ్యా వాళ్ళ గురించి చెప్పవయ్యా. వీళ్ళిద్దరూ తేనె జిల్లాలోనే పెద్ద ఏటగాళ్ళు. అడవి కుక్కలంటే వీళ్ళకి పెద్ద లెక్కే కాదు. అక్కడ పోలీసు వాళ్ళనే తరిమి కొట్టారంటే అర్థం చేసుకోండి వీళ్ళు ఎంత ధైర్యవంతులా అని. పులి ఎదురు వచ్చినా సరే కాల్చి పారేసి వెళ్ళిపోతా ఉంటారు. ఈయనేంట్రా మునగ సెట్ ఎక్కిస్తున్నాడు. అందువల్ల ఎవరు భయపడకుండా ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. మీ కాపలాగా వీళ్ళుంటారు. మరి అయ్యా మంచి సమయం దాటక ముందే పూజ చేసి పని మొదలు. అట్టగనయ్యా. రండి అయ్యా, మీరు పదండి అమ్మా. ఎరా ఇది మనకి సెట్ అయిద్దంటావా? పెద్ద సెట్లు చూసావా? వీటితోటి ఏం చేస్తారా ఏమరా? మన ఊర్లో సెట్లు నరకద్దంటారు, వీళ్ళేమో నరకడమే పనిగా పెట్టుకున్నారు. ఎంత పెద్దగా ఉన్నాయో.